రాధిక ఏంది స్వీట్ చేసి పెట్టన్నా? రిజర్వేషన్ ఆడోళ్ళకి వచ్చింది కదా, ఆ, నువ్వు పోటీ చేయాలి. ఏంది? ఏహే నేను చేయ. ఏమైందో చక్కగా చెప్పు. తిరుపతి ఊళ్ళోకి పోయి కులపోళ్ళను పెద్ద మనుషులను అందరూ ఒకసారి కలిసేద్దాం పారా. అరే అన్న, పిల్ల ఊటక ముందే కుల తయారు చేసినట్టు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయా, ఇప్పుడు పెద్ద మనుషులు కలిసేందుకే? అట్లా కాదురా, నోటిఫికేషన్ ఇయ్యాల కాకుండా రేపు వస్తుంది. ముందుగా మన కులపోళ్ళను పెద్ద మనుషులను చేయి జారకుండా చూసుకోవాలి. అందరిని ఒక్కసారి మందలిచ్చి మన చేతిలో పెట్టుకున్నాం అనుకో, గెలుపు పక్కా అవుతుంది. ఓ సత్తన్న, ఇన్ని తెలివితేటలుండి 2 సార్లు ఎట్లా ఓడిపోయినావే? అరే 2 సార్లు ఓడిపోతేనే ఈ తెలివితేటలు వచ్చినాయిరా. నమస్తే సత్యనా. రాజన్న బాగున్నారా? ఏమో పని మీద వచ్చినట్టున్నారు. లేదు, నడుచుకుంటూ వచ్చినాం. ఆపుతావా నీ జోకులు? ఎక్కడేం మాట్లాడానో తెలియదు నీకు. అయ్యో నేనేమన్నా అన్నా? నువ్వు మూసుకొని ఉండు. ఏ మీ దగ్గరికి పని మీద వచ్చింది? మాతోనేం పని సత్తానా? ఇక మీకు తెలిసిన ముచ్చట్నేనా, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి నేను కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మీరు మన కులపోలతో మాట్లాడి నాకు మద్దతు ఇప్పించాను అనుకో, నాకు గెలుపు ఖాయం అవుతుంది. మద్దతు ఇప్పించచ్చు అనుకో, కానీ ఇక కానీ ఏం లేదే. నన్ను గెలిపియండి, సంఘం బిల్డింగ్ ఎట్లా కడదాం అనుకుంటాను కదా, నేను సాయం చేస్తాను. సాయం మా ఎత్తావు కానీ మరి మా పాలోళ్ళ దాంట్లోనే ఎవలమన్న ఒకలం నిలబడదామని అనుకుంటున్నాం. మరి ఎట్లనో ఏమో. ఇవ్వలే నువ్వు అనేది రవిగాడా? వాడేంది, వాడు నిన్న మొన్నటి పిల్లగాడు, వాడెంత, మన వయసు ఎంత చెప్పు? పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. వాడు సర్పంచ్ అయితే బోరుకు వచ్చిన బండ్లెక్క అవుతుంది మన ఊరు. కాగా సంఘం స్లాబ్ ఖర్చు అంతా నాదే. మీరు తలుసుకుంటే సంఘంలో అందరూ నొప్పిస్తారు. సంఘం ఖర్చు సంఘందే, మన ఖర్చు మనది. ఇంకో కంటికి తెలియకుండా చేద్దాం. సరే, ఇంతగానం బతిమలాడుతున్నావుగా, చూద్దాం తి. ఇక నువ్వు చూద్దామన్నా అంటే పని అయినట్టేనే. అరే జేబులో ఉన్న బాటిల్ తీసి మనవరికి. బాట్లా? ఏం బాట్లే? మందు బాటిల్ తీసుకోమన్నా కదరా. మందు బాట్లా? అది మా ఇద్దరి కోసం అనుకుని చేరసగం రాయినమే. అరే ఏం మనుషులు ఉన్నారా మనవరు. పొద్దుకి నాకు ఫుల్ బాటిల్ పంపిస్తా. ఇక మరి చూసుకోవాలి మరి. ఉంటా. అరే ఏంద్రా ఎడు చూస్తానోరా? రేపు నేను ఊరికి సర్పంచ్ని అయ్యి సర్పంచ్ కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటుందా అని ఆలోచిస్తున్నారా. పోటే లేదు, సర్పంచ్ అనేది పగటి కలలు కంటున్నావా అని. పగటి కళలు నిజమైతాయిరా? తిరుపతి అన్నా, ఏంద్రా? ఇటు కార్యదర్శి కనబడ్డాడే. ఏ కనవలేదురా. సరేది గైనతో పని. ఓట్లు వస్తానట కదా, మీటింగ్ రమ్మని చెప్పిండు. ఇంకా నోటిఫికేషన్ రాకపోయా, ఇప్పుడే మీటింగ్ రా. ఊరిని వార్తలు వచ్చింది చూడలేదానే? వచ్చే నెల 10 తారీఖు ఓట్లాట. నెల రోజులే ఉందిరా,
జల్దీ జల్దీ పనులు చేసుకోవాలి. ఎందుకే అక్కని సర్పంచ్గా పోటీ చేపిస్తావా? అక్కడ ఎందుకు నిలబెడతారా? నేనే నిలబడతా. నువ్వెప్పుడు మహిళవేనే బావా? మహిళ ఏందిరా? ఈసారి రిజర్వేషన్ ఆర్డర్లకు వచ్చింది బావా. ఏంది? ఏమంటానోరా? రిజర్వేషన్ ఆడోళ్ళకి వచ్చిందా? గత 4 టర్న్లు మొగలు సర్పంచ్ చేసిరు కదా, ఈసారి ఆడోళ్ళకి అట రిజర్వేషన్. రేయ్, రిజర్వేషన్ మారంగానే సర్పంచ్ సత్తన కాస్త ఒట్టి సత్తన అయిందారా? ఎట్లా వెళ్తేంద్రా ప్రేమ ముఖ్యంగానే. రేయ్, నాకు సర్పంచ్ తనమే ముఖ్యం. అన్న ఇప్పుడు ఆడోళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినట్టు కానీ ఇప్పుడు ఎట్లయితే సర్పంచ్? అదే కదరా నా బాధ. బుద్ధి తెలిసినప్పటి నుంచి సర్పంచ్ చేద్దామనుకుంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోతి. ఈసారి సింపతితోడైనా గెలుద్దాం అనుకుంటే గిట్లయిపోయింది ఏంద్రా తిరుపతి. అన్న నువ్వేమనుకుంటుంటే నేను ఒక మాట చెప్తానే. అనుకునేదే ఉన్నదిరా, అదేందో చెప్పు. నా మాటని ఈసారి వదిన నిలిచిన పెట్టన్న. ఎట్లాగో మీరు గెలుస్తాను ధీమ్ ఉంది కదా, అది వదినైతేంది నువ్వైతేంది. అంతేరా అన్న. సర్పంచ్ అయితే ఏంది, సర్పంచ్ మొగుడైతే ఏంది, నడిపించేదంతా నువ్వేనా? ఖాళీ సంతకమే వదినది. ఊళ్ళంతా హవా నీదే కాదన్నా. రేయ్, ఇదేదో మంచిగా ఉన్నదిరా, కానీ మీ వదిన నేను సర్పంచ్ అవుతా అంటేనే ఇంట్లో లొల్లి చేస్తుంది. ఇక దాన్నే నిలబెడతా అంటే ఒప్పుకుంటుందంటవా? అస్సలు ఒప్పుకోదురా. ఎట్లా ఒప్పితో ఒప్పి. అరే పారా. రూపా, నేను బ్యాంక్ దాకా పోయి ఇక డీడీలు క్లియర్ అయినా లేదో చెక్ చేసి వస్తా. సరే జల్దీరా, మరి వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్ పోదాం. సరే. సరే. ఈ సీసీ రోడ్డు బిల్ వస్తే నాకు నెక్లెస్ కొనిస్తా అన్నావు కదా, ఏమైంది ఇంకా కొనిస్తలేవు? మొన్ననే కరీంనగర్లో అపార్ట్మెంట్ కొంటివి, ఇంకో బిల్ వచ్చి కదా, అప్పుడు కొనిస్తుంది నీకు. ఈ సర్పంచ్ పదవి అయ్యేపాయే, నీకు ఇంకేం బిల్లులు వస్తాయి? ఈ పదవి అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ రావా, సర్పంచ్ గెలవనా, ఎందుకు టెన్షన్ పడుతున్నావే? అరే టెన్షన్ ఏం లేదు కానీ వచ్చిన నా బర్త్డే ఉంది కదా, అందుకే అడుగుతాను. బంగారం, నీ బర్త్డేకి ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిన. ఓ అవునా, థ్యాంక్ యూ. ఓకే, నేను పోయేస్తా. బాయ్ మరి. పేరు నాకిచ్చి ఊరిని నువ్వు వెళ్దాం అనుకుంటానవా? గట్ల కాదే రాధిక, నా మాటినవే. నేను ఎన్నేళ్ళకెళ్ళి సర్పంచ్ కావాలనుకుంటున్నా, నీకు ఎరికే కదా. 2 సార్లు ఓడిపోయినా కదా, ఈసారి పైసలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపత్తోడు గెలవచ్చే. నేను పోటీ చేద్దామంటేనేమో ఆడోళ్ళ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ కాకుండా సర్పంచ్ మొగున్నాను అనిపించుకోనియే. అబ్బా ప్లీజే, నా మాటినే, నీకు దండం పెడతానే. నువ్వు సర్పంచ్ అవుతా అంటేనే ఒప్పుకోలేదు, అట్లాంటిది నేను నిలబడతాను నువ్వెట్లా అనుకుంటావు? ఈ లొల్లద్దు, ఈ పంచాయతీ నేను చెయ్య. అబ్బా ప్లీజే రాధిక, నా మాటినవే, నా చెప్పింది వినవే, నీకు దండం పెడతానే. అబ్బా నువ్వేం చెప్పినా నేను వినేది లేదు, నన్ను ఉర్రియకు చెప్తున్నా. రాధిక, రాధిక, ఓ సర్పంచ్ సాబు, ఏంటిదమ్మా? మా అత్తకు పింఛనొత్తలేదు. ఆఫీస్ చుట్టూ తిరగబట్టి ఆడది అవుతుంది. జరంత పింఛన్ ఇప్పియరాదు? ఓ లక్ష్మి, మేము ప్రశాంతంగా గుడికి వచ్చిన ముక్కుకుందామని గీడ గుడి సవిటావా? ఏయ్, వాళ్ళ అత్త పింఛన్ ఏదో ఇప్పేరాదు.
సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, గెలిచినాక ఇప్పిద్దంతి దాన్నే ఉంది. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ రావాలి, ఎప్పుడు గెలవాలి, ఉన్నప్పుడే ఇప్పితే అయిపోవు కదా. మా ఇప్పిస్తారు ఏపా మీరు ఇప్పించినట్టే మేము తీసుకున్నట్టే. నడిచి నడిచి మా కాళ్ళన్నీ పోతాయి. అబ్బా చీర బ్లాక్ కలర్ ఎంత బాగుంది. నేనే తీసుకొచ్చిన ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా. హలో హలో, సర్పంచ్ గారు బాగున్నారా? రాంగ్ నంబర్. సర్పంచ్ కాకముందుకే రాంగ్ నెంబర్ అంటున్నావు అంటే సర్పంచ్ అయితే నెంబరే మార్చేస్తావేమో. ఎవరు నువ్వు? నేనక్క లక్ష్మిని. బావ నిన్ను సర్పంచ్గా నిలబెడుతుండంట కదా, నువ్వు గెలిస్తే ఫుల్ దావత్ ఇయ్యాలక్క. మరి అది కాదే, నా మాట విను. ఇనేదేం లేదు, ఇంకా నువ్వు సర్పంచ్ అయినావు పో అక్క. అబ్బా ప్లీజే ఒప్పుకోయే, ఈ ఒక్క విషయంలో మాట వినవే, మిగతా విషయంలో నువ్వు ఎట్లా చెప్తే అట్లనే ప్లీజే. రాధిక, ఇంతకంటే ఎక్కువ బతికినాడు అంటే నీ కాలు పట్టుకోవాలి. పట్టుకోమంటావా చెప్పు ప్లీజే. సరే. హే, నా పిల్లం ఒప్పుకుంది, నా రాధిక ఒప్పుకుంది. సర్పంచ్ మొగుడు, నేను సర్పంచ్ మొగుడు. అరే తిరుపతి, మీ వదిన నామినేషన్ వేయడానికి ఒప్పుకున్నదిరా. ఇక మన ప్రచారం ఎట్టుండనంటే ఎగస్ పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి. ఊరంతా లొల్లి లొల్లి మనమే గెలిస్తీరాలే. ఇక మేము గెలవమురా బాబు అని నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి. అర్థమైందారా? రాధిక, అబ్బా ఇవాళ నేను ఫుల్ ఖుషిగా ఉన్నానే. ఏమన్నావు తీసుకురా, నేను ఇవాళ కడుపు నిండా తింటా. ఇవాళ ఫుల్ ఖుషిగా ఉన్నానే. ముందు తిను. ఏంది గంత ఆగమాగం తింటున్నావు? పల్లెంలో ఉన్నది ఎటు ఉరకదు కానీ మెల్లగా తిను. ఇగో నీళ్ళ. ఇది తెలుస్తలేదే, నువ్వు ఈ ఊరికి కాబోయే సర్పంచ్వి, నేను సర్పంచ్ మొగుణ్ణి. నేను ఎంత ఖుషిగా ఉన్నాను నీకు తెలుసా అనే? మస్తు ఖుషిగా ఉన్నా, నాకు మస్తు పనులు ఉన్నాయి ఊళ్ళే. అబ్బాబాబా ఎంత సంబరం అవుతుంది. ఏం కూరనే ఇది? ఓ ఉప్పు లేదు, కారం లేదు, గిట్లా ఉంటుందా చెప్పు? బుక్కడే ఎక్కువ తిందామన్నప్పుడు అలా ఏదో ఒకటి కాల పెడతాం ఎందుకు ఇట్లా? పో ఉప్పుడు అవ్వదే పో. అంటే నాకు కూర సక్క అంటరాదా? నీ ముఖం లెక్క ఉన్నది, గిట్లా ఉంటుందా? పోయే ఉప్పుడు పట్టుకరా పో. ఎడుగుతానవే? నేను మా అమ్మగారింటికి పోతున్నా. ఇప్పుడు ఎందుకే? ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఎలక్షన్ లేక పోతుంది సర్పంచ్ పేరు తలిగించుకొని. నాకు కూరలే చక్కగా అంటరాదు, ఇంకా నేను సర్పంచ్ తన మెలుగా పెడతానా? నేను పోతా, ఎలక్షన్లు అయిపోయినాక అత్తా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడేంది? ఎలక్షన్లు అయిపోయినాక అత్తా. ఎవరు నన్ను నిలబెట్టుకో, నేను పోతున్నా మా అమ్మగారింటికి. సత్తన్న భార్య మళ్ళీ తిరిగి వస్తుందా? ఎలక్షన్లో పోటీ చేస్తుందా? సత్తన్న ప్రచారం ఆపేస్తాడా? తరువాయి భాగం వచ్చే వారం.